హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ఎన్కౌంటర్ పేట సీజన్ 2లో చాలామందిని ఎన్కౌంటర్ చేసుకుంటూ వాళ్ళ భావాలు, వాళ్ళ కష్టాలు, సుఖాలు ప్రేక్షకులందరికీ మేము చూపిస్తూనే వచ్చాం. అంతేకాకుండా మన రాష్ట్రం గురించి కావచ్చు, దేశం గురించి కావచ్చు, వాళ్ళ భావాలు వ్యక్తపరిచారు. ఈరోజు సీజన్ 2 స్టార్ట్ చేయ మనం ఎన్కౌంటర్లో గోరంట్ల మండలానికి చెందిన యువ నాయకుడు, నా అనుకున్న వాళ్ళకి అయినోడు, ఆపద అన్నా అంటే ఖచ్చితంగా నేనున్నా అంటూ ముందుకుండే నాయకుడు, సమాజ సేవకుడు నిమ్మల శ్రీధర్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. ఓకే, నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం 2. ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నామండి. ముందుగా మీ గురించి మా ప్రేక్షకులు చెప్తారా? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గోరంట్ల మండల ప్రజలందరికీ నా నమస్కారాలు. నాది ఇక్కడే గోరంట్ల మండలం ఎర్రయ్యగారిపల్లి అండి. ఇక్కడికే వచ్చి దాదాపుగా 30 years అయింది. నేను ఇక్కడే గోరంట్లలోనే చదువుకున్నానండి. ఓకే. 1995లో నా 10th క్లాస్ ఇక్కడ కంప్లీట్ అయింది. తర్వాత డిగ్రీ వరకు ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఓకే. మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు సరోజమ్మ. మేము 4 సంతానం. మా పెద్దన్న పేరు కుమారు, అక్క పుష్పాంజలి, ఇంకొక అన్న శ్రీనాథ్, నేను లాస్ట్. నా పేరు శ్రీధర్. అందరికీ పెళ్ళిళ్ళైనాయి. పెద్దన్న అయితే చనిపోయాడు, కరెంట్ షాక్ వల్ల చనిపోయాడు. నేను ఇక్కడే స్టార్టింగ్ మగ్గాలు నేర్పించుకుంటా ఉంటే తర్వాత బట్టల షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బట్టల షాప్ మా అన్న చూసుకుంటా అంటాడు. జ్యువెలరీ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. అలాగే రాజకీయాల్లో కూడాను. ఓకే. అయితే మీకు పెళ్ళి ఎప్పుడైతే ఎంతమంది సంతానం? నాకు 2005లో మ్యారేజ్ అయింది. నా భార్య స్కూల్ అసిస్టెంట్ టీచర్. నాకు 2 పిల్లలు. పాప పేరు నిత్యశ్రీ, ఇప్పుడు 10th పోతుంది. 9th కంప్లీట్ అయింది, 10th. బాబు పేరు మోక్షజ్ఞ నిఖిల్ వర్ధన్, ఇప్పుడు 8th క్లాస్కి పోతున్నాడు. ఇద్దరు అనంతపూర్లో చదువుతారు, హాస్టల్లో ఉన్నారు. మణిపాల్ ఇంటర్నేషనల్ స్కూల్లో అనంతపూర్లో చదువుతున్నారు. మీరు ఏం పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం, దేవుడు ఇంకో రూట్లో మీకు మార్చేశాడు. ఎగ్జాంపుల్ మీకు రాజకీయ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా చేనేత కార్మికుల నుంచి ఈ స్థాయికి వచ్చారు. అలాగా మీ మైండ్లో కానీ, మీ భార్య మైండ్లో కానీ, అంటే మీరు కళలను ప్రతి తల్లిదండ్రుల కళల్లో తమ కోరికలను తమ పిల్లల రూపంలో తీర్చుకుంటారంట. అంటే వాళ్ళు మన పిల్లలు ఇలా చేయాలి, వాళ్ళకి ఇలా చదివించాలి. అలా మీ అబ్బాయిని ఏం చదివించాలనుకుని ఒక ఏమైనా పెట్టుకున్నారా? ఇంతవరకు అయితే నా పిల్లలు కూడా అందరితో పాటు బాగా చదువుకోవాలా, బాగా చదవాలని చెప్పనే ఉంది. కానీ ఇది కావాలని లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు అయితే ఫస్ట్ వ్యవసాయం చదువుకునేటప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళము. మగ్గాల్లోకి వస్తాననే ఆలోచన కూడా లేదు. మగ్గాల్లో ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. తరువాత మగ్గాలు ఫీల్డ్ చేసుకుంటూ పవర్ లూమ్స్ నేర్చుకుంటూ అట్లనే బయట హోల్సేల్ వ్యాపారం కూడా చేసేవాడిని. శారీస్ నేనే రెడీ చేసుకొని, నేనే రెడీ చేపించి మొత్తం అంతలోకి ఎత్తుకొని పోయి దాని సేల్స్ రూపంలో కూడా చేసినా. కాబట్టి నా పిల్లలు ఇట్లా కావాలనేది అయితే లేదు. కానీ అందరికంటే కొంచెం అందరితో పాటు బాగా చదివి బెటర్ పొజిషన్లో ఉంటే చాలు. మేము ఇట్లా పోతాము అని చెప్పని ఎవరికి తెలియదు. నేను జ్యువెలరీ షాప్ పెడతా అని చెప్పని నాకు ఆలోచన లేదు. మా నిమ్మలకి స్టప్ప గారి స్ఫూర్తితో రాజకీయాలకి ఇష్టమయ్యి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నిమ్మలకి స్టప్పన్న గారి నుంచినే నేను కొంచెం అన్న వెనకంటి నడుస్తూ అన్న ద్వారా నేను ప్రజలకి కొంచెం పరిచయం అయ్యి ఇలా ముందుకు సాగుతున్నాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో బిజినెస్సే చేసుకుందామనే ఉద్దేశంతోనే బిజినెస్లోకి ఎంటర్ అయినా. BA చేసినానండి. బిజినెస్ చేసుకుంటానే కొంచెము ఇలా ముందుకు పోతూ ఉన్నాను. సడన్గా రాజకీయాలకు రావడం ఎలా అనిపించింది? నిమ్మలకి స్టప్పన్న గారి ప్రోత్సాహంతోనే నేను ముందుకు వచ్చినాను. నేను దాదాపుగా
నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో తిరుగుతూనే ఉన్నాను. కాకపోతే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా చూస్తాము, ఎలక్షన్లో పని చేస్తాము, తర్వాత మా వ్యాపారాలు చూసుకుంటాం. ఫుల్ టైం పాలిటిక్స్ అయితే చేయలేదు ఎప్పుడూను. అంటే నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా కిష్టప్పని వెనకంటే తిరుగుతూ ఉన్నాను. అప్పటి నుంచి అట్లే చేస్తూ ఉన్నా. ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ రాని, సర్పంచ్ ఎలక్షన్ రాని, ఏది వచ్చినా కూడాను ఎలక్షన్లో పాల్గొంటాము. మాకు చేతనైనంత పని చేస్తాము, మాకు చేతనైనంత బాగా కష్టపడతాం. ఎందుకంటే కిష్టప్పన్న గారు ఇప్పుడు మనం ఎట్లుండాలనేది చెప్పేవాడు. అందుకోసం అని చెప్పని బాగా పని చేస్తాము. తర్వాత మాకు కిష్టప్పన్న ఉన్నాడు కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ వద్దులే అని చెప్పని, అంటే మాకు ఏం సమస్య వచ్చినా కూడా అన్నగారు చూసుకుంటారు కాబట్టి ఇంకా వద్దు అని చెప్పని మేము మా వ్యాపారాలు మేము చూసుకుంటాం. ఎలక్షన్ టైం వచ్చి మళ్ళీ ఎలక్షన్ టైంలో కష్టపడతాం, పని చేస్తాం, తర్వాత మా వ్యాపారాలు మేము చూసుకుంటాం. కాబట్టి ఇప్పుడు సవితమ్మ అక్కగారు వచ్చిన తర్వాత, సవితమ్మ అక్క అంటే మాకు చాలా అభిమానం. అక్కగారు మాట్లాడిచ్చే విధానం కానీ, పేద ప్రజలకు చేసే సహాయాలు కానీ, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకోసమని అక్కగారి కోసం అని చెప్పని ఫుల్ టైం పాలిటిక్స్లోనే తిరుగుదామని చెప్పి, అంటే దాదాపుగా మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడాను 2019 ఎలక్షన్లో ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు కూడాను మాకు వైసీపీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టినారు. ఆ కసితో ఇంకొంచెం బాగా ముందుకు పోయి పని చేయాలనే ఉద్దేశంతో యువగలం మన లోకేష్ బాబు గారు యువగలం స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి, డే అండ్ నైట్ కష్టపడి పని, అంటే గోరంట్ల మండలంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి మాకు ఎటు తిరిగి మాకు ఈసారి తెలుగుదేశం పార్టీ కంపల్సరీ రావాలనే ఉద్దేశంతోనే పనిచేసినాం. అలాగే మా అక్కగారికి, సవితమ్మ అక్కగారికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఉంటే మాకు ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా కొంచెం పని చేసినాం. అయితే అది ఇంకా 2019లో వైసీపీ పార్టీ అఖండ మెజారిటీ 151 సీట్లు గెలిచింది. ఇలా ఉండే టీడీపీ పార్టీ ఇలా అయిపోవడం కారణం ఏంటి? పరదాల ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇట్లా ఎక్కడైనా పచ్చని చెట్టు కనబడిస్తే ఆయనకు సరిపోదు, దాన్ని కోసేయాల. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలంటే సరిపోదని అనుకోవాలి ఆయన. ఇప్పుడు ఏదన్నా కానీ 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఇచ్చినాడు 10,000 రూపాయలు అకౌంట్లోకి వేసినాడు, ఇచ్చినాడు. అంత తప్ప అభివృద్ధి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసింది లేదు. కాకపోతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతిలో బస్సు పెట్టుకొని బస్సులో కూర్చొని పరిపాలన చేసినాడు. అది ఒక 5 సంవత్సరాలు గడిచేసరికి కొంతమంది మర్చిపోయినారు. కాకపోతే మేధావులు మర్చిపోలేదు. వాళ్ళకు వచ్చిన సీట్లు 151 సీట్లు రావచ్చు. ఒకసారి మెజార్టీ ఎంత వచ్చిందో గమనించాలి. ఎక్కడికి పోయినా కూడాను 200, 300, 500, 1500 ఇంత మెజార్టీ వచ్చింది వాళ్ళకి. మెజార్టీ వచ్చినంత మాత్రాన కాకపోతే అట్లా లెక్కేసుకుంటే 45% మనకి ఓట్లు పడినాయి, 50% వాళ్ళకి పడినాయి. అంటే ఆ లెక్కంగా లెక్కేసుకోవచ్చు. కొంచెం మైనస్ అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడాను పొత్తు ఉండింటే వైసీపీ గవర్నమెంట్ వచ్చేది కాదు. వాళ్ళ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు, కానీ వాళ్ళ నాన్న కొంచెం మంచి చేసినాడని ప్రజల్లో కొంతమందిలో ఉంది. కాకపోతే ఆయన లేడు కాబట్టి అందు గురించి మాట్లాడడం కరెక్ట్ కూడా కాదేడాను. ఆ ఉద్దేశం అంతకంటే ఇంకా బెటర్గా జగన్మోహన్ రెడ్డి చేస్తాడనే ఉద్దేశంతో ప్రజలు కొంతమందిలో మార్పు అయితే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు, వైసీపీ వాళ్ళు వైసీపీకే ఓటేస్తారు. తటస్థంగా ఉండేవాళ్ళు కొంతమంది చూద్దాం, ఒకసారి ఆలోచించేద్దాం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాన్ని ఎప్పుడైతే బస్సులో కూర్చొని పరిపాలించి పూర్తిగా వెనకబడిన రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మనకి కేసీఆర్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పుడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న విడబీకిన తర్వాత మనకి ఎటువంటిది సరిగ్గా ప్రోత్సహించలేదు. ఎవరు ప్రోత్సహించలేదు అంటే కేసీఆర్ గారు మనకు సహకరించలేదు. 2 రాష్ట్రాలు కలుపుకొని చేసి నింటే చాలా బాగుండేది. అయినా కూడా రియల్ ఎస్టేట్ పరంగా తెలంగాణలో పూర్తి చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో రాజధాని కానీ డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో అందరూ ఇక్కడే వచ్చినారు. అక్కడ మైనస్ అయింది, మనకి ఇక్కడ ప్లస్ అయింది. అయినా కొంతమందిలో మార్పు రావాల్సిందే, రాలేదు.
తెలుగుదేశం పార్టీ యువ నేతగా మీరు వైసీపీ పార్టీ నుంచి కొన్ని ఎదుర్కొన్నారన్నారు, కష్టాలు పడ్డారు. ఎటువంటి సమస్య ఎదుర్కొన్నారు? చాలామంది క్యాడర్ ఎలా ఎదుర్కొన్నారు? ఎక్కడ చూసినా దౌర్జన్యం అండి వాళ్ళది. ఇక్కడ ఉన్నాయి మా గోరెంట్ల మండలంలో ఎక్కడన్నా ఒక ఎకరా ఉందంటే ఎకరాకు 10 లక్షల రూపాయలు ఎవరన్నా లేఅవుట్ వేసుకొని చేస్తే 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. అదొకటే కాకుండా కబ్జాలు, విపరీతమైన కబ్జాలు ఉన్నాయి. అది కొంతమందికి తెలియకోకుండా చేసినప్పుడు దండిగా ఉన్నాయి. డీసీ ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ కబ్జా చేసినారు. అభివృద్ధి అయితే ఏమాత్రం జరగలేదు. కేవలం వాళ్ళ సంపాదన, వైసీపీ వాళ్ళు సంపాదించుకునే దానికి మాత్రమే పని చేసినారు. కానీ ప్రజలకు ఏం చేసినామనేది, అకౌంట్లోకి 10,000 రూపాయలు వేసినామనేది తప్ప ప్రజలకు మేము ఏం చేసినామనేది చేయలేదు. ఇది కన్ఫర్మ్. అందుకోసమని ప్రజల్లో మార్పు వచ్చి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అంటే కూటమి ఉంది కాబట్టి వీళ్ళు కలిశారు కాబట్టి గెలిచారు, లేదంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఓడిపోయేవాడు అని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నాయకులు అంటున్నారు. ఇవన్నీ రెచ్చగొట్టే కార్యక్రమాలు. ఒక మనిషిని డౌన్ చేయాలంటే వాళ్ళిద్దరూ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఒకరి మీద బురదేస్తే ఇంకొకరికి కూడా అంటుకుంటుందనే ఉద్దేశంతో ఆ రెచ్చగొట్టే కార్యక్రమం తప్ప చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు చెప్పితే ఎవరిని నిలబెట్టినా కూడా గెలిపించుకునే సత్తా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు. కేవలం చంద్రబాబు నాయుడు గారు అంటేనే మీరు ఎవరికి ఇచ్చినారు టికెట్ అని ఆలోచన చేయరు. సైకిల్ గుర్తుకు ఓటేస్తాం. మేము చెప్పేది కూడా అంతే. ఎవరికన్నా రాని టికెట్, ఎవరికన్నా ఈని సైకిల్ గుర్తుకు మాత్రమే ఓటేయమంటాం. ఓకే. అయితే 2019లో మనకు పెనుగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్న పార్థసారథి గారు ఉండేవారు. ఆయన కూడా ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది టీడీపీ నాయకులు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని చాలా ఎగతాళిగా కూడా మాట్లాడారు వైసీపీ నాయకులు. ఆయన లాస్ట్కి ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని కూడా శపథం చేసి మరీ బయటకు వచ్చి గెలిచాక అసెంబ్లీలో అడుగు పెడతా అని. ఆ రోజు చాలామంది ఆయన చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఏడవడం, మీడియా ముందు ఏడవడం ఎవరు చూడలేరు. ఫస్ట్ టైం ఎప్పుడైతే మీడియా ముందు ఆయన ఏడ్చారో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండె రగిలిపోయింది. అలాంటి కార్యక్రమాలు చాలా ఎటు చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రోడ్డు పైనకి ధర్నాలు చేశారు. అప్పుడు మీరేం చేశారు? అప్పుడు మేము కూడాను చాలా బాధపడ్డాం. అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు కూడాను ఆ దుఃఖం అది రాష్ట్ర ప్రజలందరూ కూడాను చాలా బాధపడ్డారు. మేము కూడా ధర్నాలు చేసినాం. సార్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన అన్ని రోజులు కూడా మేము కూడా ధర్నాలు చేసినాం, టెంట్లు వేసుకున్నాం, నిరాహార దీక్ష చేసినాం, సమ్మె చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏముందంటే, లేని దానిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరి మీదకి నిందలు వేస్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అతను ఏదన్నా తప్పు చేసినా కూడాను క్షమించే గుణం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కొంతమంది అతని చుట్టూ ఉండే నాయకులు కానీ చంద్రబాబు నాయుడు నిందేసినారు. కానీ అదంతా కరెక్ట్ కాదు అంట అని చెప్పని ప్రజలందరికీ తెలిసిందే. ఎటు తిరిగి చంద్రబాబు నాయుడు డౌన్ చేయాల, మానసికంగా ఇబ్బంది పెట్టాల అనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటివన్నీ మాట్లాడినారు. ఇట్లా మాట్లాడినంత మాత్రాన్ని ఏమి అయ్యేది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు బాగుండాలా, రాష్ట్రం బాగుండాలని కష్టపడుతూనే ఉన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపులు లేకోకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇమ్మంటున్నాడు. ఎటువంటి చిన్న తప్పులు ఉంటే కూడా అందరినీ కలుపుకొని పొమ్మంటాడు. కానీ అతని మాదిరి పరిపాలన అయితే చేయడు. ఓకే. అయితే ప్రస్తుత ఎంపీ హిందూపురం పార్లమెంటు సభ్యులు పెనుగొండ మాజీ శాసనసభ్యులు బీకే పార్థసారథి గారి గురించి. బీకే పార్థసారథి గారు మాకు ముందు ఎమ్మెల్యేగా పనిచేసినాడు, ఎంపీగా పనిచేసినాడు, అంతకుముందు జెడ్పీ చైర్మన్గా కూడా పనిచేసినాడు. మాకు అంతకంటే కూడాను పరిటాల రవీంద్ర గారంటే మాకు చాలా అభిమానం. రవి అన్న గారి అనుచరుడుగా మన పార్థసారథి అన్న గారు పరిచయం అయినారు. అలానే జెడ్పీ చైర్మన్గా కొనసాగారు. అప్పటి నుంచి మాకు పార్థసారథి అన్న గారు అంటే కూడా మాకు అభిమానమే, ఇప్పటికీ అభిమానమే. పార్టీలో ఎట్లంటే టికెట్టు 1 by 1 ఒకరు వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను పరిగెత్తిపోతా అంటాను, నాకంటే వెనకలు పరిగెత్తిపోయే వాళ్ళు వస్తారు.
అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అలా ఉద్దేశంతోనే పార్థసారథి అన్న గారి కంటే కూడాను సవితమ్మ అక్క గారు ఇంకా ఫాస్ట్గా ప్రజల్లో వచ్చింది కాబట్టి పార్థసారథి అన్న కాకుండా మన సవితమ్మ అక్క గారికి టికెట్ ఇచ్చారు. అదే ఉద్దేశం. అట్లానే ఎట్లయితే ఇచ్చినారో చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే నమ్మకం పెట్టుకొని ఇచ్చినారో అక్క కూడా అలానే నిరూపించుకొని భారీ మెజార్టీతో గెలిచింది. చంద్రబాబు నాయుడు కోసం ధర్నాలు రాస్తారు, చివరికి రోడ్డు మీద కూడా పడుకున్నారు. అలాంటి కష్టపడిన వ్యక్తిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కేసులు పెట్టారు. చివరికి ఆమె అజ్ఞాతంలో కూడా వెళ్ళేంత పరిస్థితి తీసుకొచ్చారు. క్రషర్లు మూసేశారు, ఏదేదో చేశారు. చాలా ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు. అలాంటి రోజులు ఎలా ఉండేవి? ఆ రోజుల్లో అంటే కేవలం ఆ రోజు చాలామంది అక్కకు సపోర్ట్ ఉన్నారు, కానీ ఈ గ్రూపుల వల్ల కేవలం గ్రూపుల వల్ల అక్క అంటే పూర్తి అందరికీ అభిమానమే. అక్కగారు చాలా కష్టపడ్డారు కాబట్టి ఆ కష్టము అక్క నిద్రపోయిందో లేదో కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడు కూడాను మంత్రిగా అయినా కూడా తెల్లవారు 4కే లేస్తుంది. 4కే లేసి ఎక్కడెక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ లీడర్స్ ఉంటారో ఫస్ట్ లీడర్స్ అందరికీ ఫోన్ చేస్తుంది. మార్నింగ్ 6 లోపల, మార్నింగ్ 4 నుంచి 6 లోపల అందరికీ ఫోన్లు చేసి ఊర్లో కష్టాలు ఏమున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి ఆఫీస్కి తిరగండి, చెయ్యండి. పార్టీలకు అతీతంగా పోండి, సచివాలయాలకు పోండి, పోయి వాళ్ళందరితో కలిసి ఎవరికైనా పెన్షన్లు రాలేదా, రేషన్ కార్డు రాలేదా, ఇంటి స్థలం లేదా, ఇవన్నీ కనుక్కొని వాళ్ళు మన దగ్గరికి వచ్చే కంటే కూడా మీరే వాళ్ళ దగ్గరికి పోయి కనుక్కొని ప్రజలకి పనిచేయండి అంటని చెప్పని ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో గుర్తొచ్చిన వల్ల చెప్తానే ఉంటుంది. అంటే ప్రజల కోసమే పనిచేయండి. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రజలు ఓట్లు వేయడం బట్టే. అందుకోసం అని చెప్పని ప్రజల కోసమే పనిచేయండి అని చెప్పని మాకు హితబోధ చేస్తూ ఉంటుంది. ఓకే, పెనుగొండ నియోజకవర్గంలో గోరంట్ల పట్టణం చాలా పెద్ద మండలం, చాలా పల్లె మండలం, పైగా ఎక్కువ పంచాయతీ ఉంది మండలం మనకి. ఇటువంటి మండలంలో గతంలో వైసీపీ పార్టీ మా కంచుకోట అని వాళ్ళు చేసుకున్న పెట్టారు. ఈ జరిగిన ఎలక్షన్లో వైసీపీ పార్టీ కంచుకోటను తెలుగుదేశం పార్టీ బద్దలు కొట్టింది. ఎలా ఉంది ఆ ఫీలింగ్? మాకైతే చాలా సంతోషం. కాకపోతే వైసీపీ కంచుకోట అనేది అబద్ధం అండి. ఇంతకు ముందు కూడాను మీరు కాల్సింటే మీరే చూసుకోండి. తెలుగుదేశం పార్టీ కంచుకోట ఏదో ఒకసారి అయితే ఒకవేళ వచ్చిండొచ్చు, అంతేగాని మెజార్టీ తీసుకోండి కాల్సింటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉందా వైసీపీకి ఎక్కువ ఉందా అని చెప్పండి. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇది. వైసీపీకి అదే ఒక్క ఛాన్స్ అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్క ఛాన్స్ అని చెప్పని 2-3% పెరిగిండొచ్చు అంతవరకునే, కానీ ఆయన చేసిండేది ఏమీ లేదు. అట్లని చెప్పని ఆయన కంచుకోటని కాదు. తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటేనే గోరంట్ల మండలం. ముందు నుంచి తీసుకుంటే తెలుగుదేశం ఇక్కడ మా మండలంలో బీసీలు ఎక్కువ. బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీ. తెలుగుదేశం పార్టీ తరఫున సవితమ్మ గారిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. సవితమ్మ లేడీ కాబట్టి లేడీకి ధీటుగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి ఉషశ్రీ గారిని వైసీపీ పార్టీ నుంచి బరిలో దించారు. అప్పుడు ఎలా ఉన్నింది? ప్రజెంట్ ఇప్పుడు ఉషశ్రీ గారు మాజీ మంత్రి, సవితమ్మ గారు ప్రజెంట్ మంత్రి. అప్పుడు ఉషశ్రీ గారు ప్రజెంట్ మంత్రి, సవితమ్మ జస్ట్ క్యాండిడేట్ మాదిరి ఉంది. ఎలా ఉంది బ్యాలెన్స్? అప్పుడు ఎలా ఉండింది యుద్ధం? మాకు ఉషమ్మ పేరు ప్రకటిస్తానట్లే మాదే విన్ అనుకున్నాం. ఆమెది ఇప్పుడు మంది అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా. రోజు పేపర్ చూస్తాంటాం. ఆమె మంత్రిగా పనిచేసినప్పుడు ఎంత మాత్రం వర్క్ చేసింది, ప్రజలకి ఎంత ఆటంకాలు కలిగించింది, ఎన్నెన్ని కబ్జాలు, ఎంత కరప్షన్ చేసిండేది, సొంత పార్టీ వాళ్ళతో మీదనే కేసులు పెట్టించింది. ఆ ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిపోయింది వచ్చే తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే సవితమ్మ అక్క గారు ప్లస్ ఉషమ్మ గారు ఇద్దరిని టాలీ చేసుకుంటే సవితమ్మ గారు చాలా స్పీడ్గా ముందుకు పోతుంది. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో స్పీడ్గా పోతుంది. ఈమె డబ్బుల విషయంలో స్పీడ్గా పోతుంది. ఎవరు? ఉషమ్మ. సవితమ్మ అక్క గారు అలా కాదు. ఏ కష్టం వచ్చినా నేనున్నా. అన్నా క్యాంటీన్ పెట్టింది. జిల్లాలో ఛాలెంజ్ చేసి చెప్తా నేను, ఏ నాయకుడు కూడా, ఏ నాయకురాలు కూడా అక్కగారు పెట్టినంత ఇదిగా ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ చేసిన సహాయం
మేము కళ్ళతో చూస్తున్నాం కాబట్టి అక్కగారే విన్ అని చెప్పని మేము అప్పుడే ఫిక్స్ అయిపోయినాం. అయినా ఇంతకు ముందు కూడా ఒకసారి నిమ్మల కిష్టప్పన్న గారు అట్లనే మనమే గెలుస్తామనే ఉద్దేశంతో కేవలం 185 ఓట్లతో ఓడిపోయాడు. మనకి ఎంత నమ్మకం ఉన్నా కూడా ఇంకా బాగా కష్టపడాలా, ఎఫెక్ట్ ఎక్కువ ఇంకా బాగా పని చేయాలనే ఉద్దేశంతో మా సవితమ్మ అక్క గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కష్టపడి పని చేసినామండి. ఆమె ఉషమ్మ గారు టికెట్ అనౌన్స్ చేస్తానట్లే సవితమ్మ అక్క విన్ అని చెప్పని ఫస్ట్లోనే అనుకున్నాం. ఇంకెవరన్నా నిలబడినా కూడాను ఒకవేళ 1000-2000 ఓట్లు తగ్గునేమో, కన్ఫామ్ అయితే కాదేడాను. మాకు సవితమ్మ అక్క గారికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ అంటానట్లే వచ్చేది గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కూర్చుంటారు, అక్కగారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పని ఫస్ట్లోనే ఫిక్స్ అయిపోయినాం. మాకైతే టికెట్ అనౌన్స్ చేస్తానట్లే కూడా మేము చాలా సంతోషపడినాం. గుడి దగ్గర 101 టెంకాయలు కొట్టినాం, ఊరంతా సంతోషంతో బాణసంచా పేల్చుకుంటూ వచ్చినాం. తెలుగుదేశం పార్టీ మేమంతా కార్యకర్తలు అందరూ కలిసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. సవితమ్మకి అసలు అనూహ్యంగా ఈ మంత్రి పదవి వస్తుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? జిల్లాలోనే ఏకైక వ్యక్తి సవితమ్మ అక్క, సమాజ సేవకురాలుగా. మీరు రంజాన్ తోఫా తీసుకోండి, సంక్రాంతి కానుక కానివ్వండి, లేదు ఇంకా ఏదైనా మనకి ఏదైనా కావాలి అంటే ఇంటి దగ్గరికి పోతే ఒక్కరికి కూడా వెనక్కి పంపించిన దాఖలాలు లేవు. సవితమ్మ అక్క ఇంటి దగ్గరికి పోతే ఇప్పటికి కూడాను మామూలుగా మీరు గమనించండి, మీరు అక్కడ పెనుగొండలో గమనించండి, ప్రజలు ఏదన్నా పనుందని పోతే నేనే మీ దగ్గరికి వస్తా అని చెప్పని ప్రజల దగ్గరికి పోయి సమస్య కనుక్కొని పరిష్కరిస్తుంది. అప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అదే ఇంకొక మంత్రిని ఇంకొక మంత్రిని మనం తక్కువ చేయాలని కాదు, కానీ మా అక్క గ్రేట్ అని నేను చెప్తా. మనం మామూలుగా ఒక పేపర్లో పేరు రాసిస్తే తీసుకొని పోయి పలానా వాళ్ళు వచ్చినారంటేనే రావాలా వద్దా అని ఆలోచన చేస్తారు. కాకపోతే అక్కగారు అట్లా కాదు, ఏంటి అట్లా వాకన్ లేసేది అట్లా లేదు. ఓపెన్ కూర్చోవచ్చు, మాట్లాడచ్చు. నీకు సమస్య ఉంది అంటే అప్పటికప్పుడు అధికారులకు కానీ అందరికీ లీడర్స్ కానీ ఫోన్లు చేసి దాన్ని క్లియర్ చేయండి అని చెప్తుంది. అంత మంచి నాయకురాలు మా సవితమ్మ గారు. ఓకే, అయితే సమాజ సేవకులుగా మీరు ఎంతో సేవ చేశారని సినిమా నోటీస్కి వచ్చింది. దాదాపుగా గోరంట్ల మండల కేంద్రంలో చాలామందికి అన్నదానం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, రోడ్డు పనులు కావచ్చు, ఇలాంటివి చాలా చేశారు. అంటే మీరు సహాయ గుణం ఎవరి నుంచి అవలంబించింది మీకు? సహాయ గుణం అంటే నేను చిన్నప్పుడే చాలా కష్టాలు పడి వచ్చిన, కొన్ని సంవత్సరాలు మగ్గం నేసిన, మగ్గాలు నేర్పించినాను. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి నేను కూడాను అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో నేను పని చేసుకుంటూ షాప్ మెయింటైన్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ దాదాపుగా ఒక 15 years నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. కొంచెం నేను 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే నేను ప్రజల కోసం పనిచేస్తాను. పేదలు ఎవరన్నా కానీ లేదంటే ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. నాకు ఉన్న దాంట్లో చేస్తా. నేను ఖచ్చితంగా 10 రూపాయలు సంపాదించాలంటే 5 రూపాయలు అయితే కంపల్సరీ ఖర్చు పెడతా. అదే ఉద్దేశంతోనే నేను, ఎందుకంటే మీరు పైన కష్టం ఎదుటివారు పడకూడదనే ఉద్దేశం. నేను ఆ కష్టం నేను చూసిన, నేను పన్నా ఆ కష్టం. అందుకోసమని చెప్పని నేను కూడాను ఎవరన్నా కానీ నా దగ్గరికి వస్తే లేదనుకోకుండా నాకు తోచింది అయితే ఖచ్చితంగా చేస్తా. ఓకే, అయితే చేనేత కార్మికుడుగా మీరు మగ్గం చేసే అనుభవం ఉంది, మగ్గాలు నిలిచారు. ఇప్పుడు ప్రజెంట్ మనకు మంత్రి గారు కూడా చేనేత జౌళి శాఖ కూడా అయినారు. గోరంట్ల మండల కేంద్రంలో ఇప్పుడు కూడా మగ్గాలు ఎక్కువ ఉన్నాయి, పవర్లూమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళకున్న సమస్యల కోసం అక్కగారు దృష్టికి ఏమి తీసుకెళ్ళాము. ఇప్పుడు అందుకోసమని చెప్పని గవర్నమెంట్ నుంచి అక్కగారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 200 యూనిట్ల వరకు ఫ్రీ పెట్టింది. కరెంటు ఫ్రీ, పవర్లూమ్స్ కానిలే ఫ్రీ, ఇంకా కొంచెం జరుగుతూ ఉంది, అప్లై చేసుకుంటా అన్నారు. ఇలానే ఇంకా కొన్ని అన్నీ. ఇప్పుడు మా చేనేతలు అందరూ కష్టపడుతున్నారు, సరిగ్గా వాటర్ లేవనే ఉద్దేశంతో చెప్తానట్లే చౌడేశ్వరి కాలనీకి అక్కగారే వచ్చి భూమి పూజ చేసి బోర్ వేయించిపోయింది. అంటే చేనేత శాఖ మంత్రి కావచ్చు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కానీ బీసీలు అంటే కూడా అక్కడికి చాలా అభిమానం. ఎవరు కూడాను ఇబ్బంది పడకూడదని చెప్పని చేనేతల కోసం కూడాను ఇంకా చాలా చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి లోన్లు మంజూరు చేయించింది, బీసీ కార్పొరేషన్ లోన్లు చేయించింది. మా మగ్గాల వాళ్ళకైతే 30,000 రూపాయలు మగ్గం ఉన్న వాళ్ళకి
90% సబ్సిడీ ఇచ్చేటట్టు మొన్న కూడాను విజయవాడ నుంచి అధికారులను పంపించి అందరితో దాదాపు 200 మంది వరకు పేర్లు రాపించినాము. అవన్నిటికీ సహాయం చేస్తుంది. ఇంకా ఎవరన్నా మగ్గం ఉండి పనిముట్లు ఇంకా కొన్ని దాంట్లోకి ఏదైనా కావాలంటే కూడాను 90,000 వచ్చేటట్టు కూడాను చేస్తుంది. ఆ వర్క్ షెడ్లో కూడా దాదాపు ఇప్పుడు ఈ 200 మంది చెప్తేనే దాంట్లో కూడా 50 మంది వరకు వర్క్ షెడ్లు మంజూరైనాయి. ఇంకా కొన్ని ఇప్పుడు కూడాను పేర్లన్నీ చేస్తూ ఉంటాం. ఎవరైతే దీనికి అర్హులు అది ఎవరైనా కావచ్చు, మీరు చేనేత పని వృత్తి చేసే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే అందరినీ పంపించి చేపిస్తూ ఉంది. మేము కూడా దానికి తగ్గట్టుగానే పని చేస్తూ ఉన్నాం. అక్క మంచితనం వల్ల ప్రజలందరికీ బాగా హెల్ప్ చేస్తుంది. మా గోరంట్ల మండలంలో అయితే ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికోసమని చెప్పని స్టార్టింగ్ నుంచినే అక్కతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అక్క చాలా కష్టపడి వచ్చింది. కష్టం అంటే చాలామంది ఎన్నో అవమానాలతో కూడుకున్నట్టు దాంతో కూడాను అవమానించబడుతూ వస్తూ ఉంది. అలాంటి కష్టాలు పడుతూ వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అక్కగారికి చాలా గుండె ధైర్యం. అసలు అవన్నీ చెప్పాలంటే అక్క మంచితనం వల్లే ఈరోజు అలా వచ్చింది. ఫస్ట్లో జరిగిన కొన్ని సంఘటనలు అయితే మాకు కూడా చాలా బాధాకరణము. అంటే అంత అవమానించినా కూడా ధైర్యంగా మహిళని కూడా చూడుకోకుండా ధైర్యంగా ముందుకు సాగి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడము, ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో పెనుగొండ నియోజకవర్గంలో ఇంత మెజారిటీతో గెలవడము, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, లోకల్గా ఉన్న మొత్తం లీడర్స్ అందరూ కలుసుకొని మెయిన్ లీడర్స్ అందరూ కలిసి అక్కకు సపోర్ట్ చేసి మంత్రి పదవి వచ్చిందంటే మాకందరికీ చాలా సంతోషం. మంత్రి పదవి అయిన తర్వాత కూడాను ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు చూస్తే బోర్ వేపిస్తుంది. ఎక్కడికి పోయినా 3 ఇంచులు 4 ఇంచులు నీళ్ళు పడతాయి. అలాగే డ్రైనేజ్ సమస్య దండిగా ఉంది గోరంట్ల మండలంలో. డ్రైనేజ్లన్నీ క్లియర్ చేసుకుంటా 1 by 1 వస్తుంది. తార్ రోడ్లు అయితే ఇక్కడ నుంచి మేరేడుపల్లికి మన కొత్తగా వేశారు. చాలా నీట్గా వేశారు. 1 కోటి చిల్లరతో చేసినారు. బాగా నీట్గా దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఆగిపోయిండేది అది. ఇప్పుడు అక్క చొరవతోనే కేవలం చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వంతో కేవలం అక్క చొరవతోనే ఇక్కడ రోడ్డు వేశారు. సిమెంట్ రోడ్స్ కానివ్వండి, పంచాయతీ అంతా మొత్తం బాగా అభివృద్ధి చేస్తూ ఉంది. అలానే పెన్షన్లు లెక్కేసుకుంటే ఉదయం ఒక సండే వచ్చిందనుకోండి, సండేనే ఇంకా ఒకరోజు ముందుగానే 30వ తారీఖే పెన్షన్లు 4,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఇది చాలా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చాలా మంచిది. ఇది ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి కూడాను 30 సంవత్సరాలు పట్టింది నాకు. 30 సంవత్సరాల నుంచి స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ వచ్చినానే కానీ ఒకేసారి అయితే ఇంతవరకు నేనైతే రాలేదు. ఒకేసారి చెప్పిండొచ్చు, నేను ఒక్కో మెట్టు ఎక్కుంటుంది. ఈ స్థాయికి రావడానికి కూడా 30 సంవత్సరాలు పట్టింది. గోరంట్ల మండలం గురించి చూసుకుంటే సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఏం చూసిపోయారు త్వరలో మనకు మేబీ, ఎందుకంటే మననే ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పారు త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పారు. మేజర్ పంచాయతీ సర్పంచ్ కావాలని మీకు ఏమైనా ఆశ ఉందా? నాకు ఇది కావాలని అయితే ఏదీ లేదు. ప్రజల కోసం మంచి చేసుకుంటా ముందుకు సాగడమే తప్ప నేను ఇంతవరకు ఏది కూడా కావాలని అయితే నేను ఏది చేయను కూడా. ఏదన్నా అవకాశం వస్తే అది సవితమ్మక్క గారు నువ్వు ఈ రకంగా పో అంటే పోతా తప్ప నాకు ఇది కావాలని అయితే నేను అడగను. ఏది ఆశించను. ఒకవేళ అవకాశం వస్తే అంటే మా రాజకీయ గురువు మా అన్నగారు నిమ్మల కిష్టప్ గారు ఉన్నాడు, అన్నగారు సలహా తీసుకొని, అలాగే సవితమ్మక్క గారు ఏదన్నా నువ్వు ఇది పాటించు అంటే నేను దాన్ని పాటిస్తా, కానీ నాకు ఇది కావాలని అయితే నేను పోను. కాకపోతే ఎవరికి ఇచ్చినా మన గోరంట్ల పంచాయతీకి సంబంధించి ఎవరికి సర్పంచ్ టికెట్ కానీ ఎంపీటీసీ కానీ ఎవరికి ఇచ్చినా కూడాను నా సహకారం కంపల్సరీ ఉంటుంది. ఖచ్చితంగా నా పనులన్నీ వదిలేసి పార్టీని గెలిపించే దానికోసం అయితే 100% పనిచేస్తాను.
ఓకే, ముఖ్యంగా మేజర్ పంచాయతీల సమస్యలు ఏమున్నాయి, మీరు మీకు ఏ దృష్టికి వచ్చే సమస్యలు, వాటిని తీర్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారు? ఇప్పుడున్న ప్రకారం అయితే వాటర్ సమస్య చాలా ఉంది, తాగునీరు సమస్య ఉంది, సాగునీరు సమస్య ఉంది. కాకపోతే నేను చెప్పేది అంటే ఆల్రెడీ అక్కగారు ఇవన్నీ తీరుస్తూ వస్తున్నారు. ఇప్పుడు సమస్య ఎక్కడుంది ఏంటని చెప్పని మాకంటే అడ్వాన్స్గా ఉంది సవితమ్మ అక్క గారు. మాకు ఈ సమస్య ఉంది అనేటప్పటికి మాకు ఈరోజు తెలిస్తే ముందు రోజే అక్క తెలుసుకుంటుంది. అంత షార్ప్గా పనిచేస్తాను. ఎంత తెలుసుకున్నా మేము కూడా చెప్పే బాధ్యత ఉంది. కాబట్టి ఇది కావాలంటే కంపల్సరీ చేస్తుంది. డ్రైనేజ్ సమస్యలు కొన్ని ఉన్నాయి. అలాగే కొంతమందికి ఈ వైసీపీ గవర్నమెంట్లో ఇండ్లు ఇచ్చినారు, కానీ కొండల్లో గుట్టల్లో ఇచ్చినారు. అవి కూడా పూర్తిగా ఇవ్వలేదు, సరైన వ్యక్తికి ఇవ్వలేదు. ఇప్పుడు పేదవారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది పేదవారికి. అలాంటి వాళ్ళు కొంతమంది పేర్లు కూడా నేను కూడా రాసి పెట్టుకున్నాను, అక్కగారికి చెప్పి అట్లా వాళ్ళకి ఇల్లు ఇప్పించేది, స్థలము ప్లస్ ఇల్లు రెండు కూడా అక్కగారికి చెప్పి ఇప్పించే ప్రయత్నం అయితే నేను కంపల్సరీ చేస్తాను. ఇంటింటికి కుళాయి అని చెప్పని, ఇంటికి వాటర్ సమస్య లేదంటే అక్క ఏం చెప్తాంది, మాకంటే ముందు కానీ ఇంటింటికి కుళాయి వేపిస్తా అంటుంది. అక్కగారికి ఈ సమస్య ఉంది చెప్తాం, మాకంటే అక్కగాని అడ్వాన్స్గానే చేపిస్తుంది వర్క్. నేనైతే నా శాయశక్తుల నా పని కూడా వదిలిపెట్టేసి, అంటే నా షాప్ ఉన్నా కూడాను వదిలిపెట్టేసి తెలుగుదేశం పార్టీ కోసం, వ్యక్తులు ఎవరన్నా మారని, కేవలం తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాం. మాకు తెలుగుదేశం, మా నాన్న కూడాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉన్నాడు, పని చేసినాడు. అందుకోసం మేము కూడా అదే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు వీరాభిమానం. పార్టీ కోసమే పనిచేస్తాం. వ్యక్తి ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రానిలే, హైకమాండ్ ఏదైతే పార్టీ ఈ పలానా వ్యక్తి మేము టికెట్ ఇచ్చినా మీరు పని చేయండి అంటే కంపల్సరీ తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాం. ఓకే, అయితే రీసెంట్గా శ్రీరామనవమి రోజు మీరు మొట్టమొదటిసారిగా రాత్రి లాగుడు దూలం అది ప్రోగ్రాం పెట్టారు కదా, మొట్టమొదటిసారి మీరు చేశారు, ఆ స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే అంతకుముందు కూడాను నేను ఇప్పుడు యువగలం పాదయాత్రలో ఉన్నప్పుడు కూడాను చాలా యాక్టివ్గా పాల్గొన్నాను నేను. కాకపోతే బయట కనబడుకోకుండా పనిచేసిన, ఎందుకంటే నా మీద వైసీపీ వాళ్ళు అప్పుడు నన్నే టార్గెట్, గోరంట మండలంలో టార్గెట్ నేనే. ఎందుకంటే నాకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పెడతాననే ఉద్దేశంతో వెనకుండి అన్నీ చేసిన. అట్లా అదొకటే కాదు, ఇంకా కొన్ని అన్నీ చాలా వరకు చేసినాం. పిల్లలకి ఎవరికన్నా ఫీజులు కావచ్చు, రోడ్లు చేయించినాము. ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర భోజనాలు అరేంజ్ చేస్తాను. లేదు ఇంకా ఎవరికన్నా ఏదన్నా కావాలంటే కూడాను వెనకలుండి ఆర్థిక సాయం చేసి నా పేరు రాకోకుండా కూడా చేసిన. నేను నాకు పేరు రావాలనే ఉద్దేశం కాదు, కానీ మనం చేస్తాన్నామా లేదా అనే ఉద్దేశంతో మాత్రమే పనిచేసిన. ఇప్పుడు కూడా నేను ఏదన్నా కార్యక్రమం చేయాలంటే నాకంటే ముందుగా నా వెనకంటే తిరిగే వాళ్ళని ముందర పెడతాను. నేను నన్ను నమ్ముకొని వచ్చిండే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మా వాళ్ళే రాని ముందరికి అనే ఉద్దేశంతోనే వాళ్ళనే ముందర పెట్టి చేస్తాం. ఇంకా రీసెంట్గా మనకు 2వ తేదీన పొద్దు అమరావతికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మనకు అమరావతి మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఎలా ఉంటుంది అసలు ఆ జోష్ ఎలా ఉన్నింది? ఇది మోడీ గారు ఒక సంకేతం ఇచ్చి, బలమైన సంకేతం ఇచ్చి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. మోదీ గారు ఎంత కష్టపడి దేశం కోసం పనిచేస్తున్నారు, అంతకు రెట్టింపుతో వర్క్ చేస్తున్నారు. సార్ నిద్రపోతున్నాడో లేదో తెలియదు, కానీ అభివృద్ధి దూసుకుపోతుంది, చాలా స్పీడ్గా పనిచేస్తారు. మనకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు చెప్పినాడు, ఇంతకుముందు మట్టి తీసుకొచ్చి ఇచ్చినాడు ఇక్కడికి, అమరావతి చేయాలని. ఆ అమరావతి నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు 5 ఏళ్ళ తర్వాత కూడా వైసీపీ గవర్నమెంట్ రాకోకుండా తెలుగుదేశం పార్టీనే వచ్చి నింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా బాగుండేది. కేవలం వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు వచ్చిన దానికి మనం దాదాపుగా 20 సంవత్సరాలు వెనక్కిపోయినాం. ఇప్పుడు ఎట్లయితే ఎంత స్పీడ్గా అయితే మనం వెనక్కిపోయినామో అదే స్పీడ్తోనే మోదీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంతో అంతకంటే స్పీడ్గా ముందుకు దూసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, 3 సంవత్సరాల లోపల అమరావతి అభివృద్ధి చేసి చూపిస్తాం. దానికి ఓపెనింగ్ కూడా నరేంద్ర మోదీ గారే వచ్చి ఓపెన్ చేస్తారు.
అంటే సార్ గారికి ఎంత ముందు చూపు ఉందో మనం అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తాడు, పోలవరం కూడా పూర్తి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని నాశనం చేసినాడు. మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టైం చెప్పినాడో ఆ టైం లోపల చేసి నిరూపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అయితే మా స్టార్ట్ మనం నుండి ప్రేక్షకులకు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ఎవరికైనా సరే ఏదైనా ఒక మంచి సందేహం ఏమి ఇవ్వాలనుకున్నారు, ఒక మెసేజ్? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దానికోసం పార్టీ కోసం పని చేసుకుంటా పోతే అన్నీ కూడాను అవే ముందుకు దేవుడు ముందుకు తీసుకెళ్తాడని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పితే, సవితమ్మ అక్క గారు ఏం ఆర్డర్ వేస్తే దాని ప్రకారం మేము ముందుకు సాగుతాం. అది ఏదైనా ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం సవితమ్మ అక్క గారు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. మీరు బాగా గమనించండి, 1 year కావస్తుంది, ఎక్కడన్నా సింగల్ రూపాయి కూడా కరప్షన్ అనే లేనిది మా సవితమ్మ అక్క గారు. ఇంతకుముందు మీరు గమనించండి, శంకరనారాయణ గారు ఉన్నారు, చూసినారు, మనం చెప్పాల్సిన పనిలే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన పనిలే, లిక్కర్ స్కామ్ అని చెప్పని భూములు దోచుకున్నాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చేసినాడు. ఇప్పుడు మనకి అభివృద్ధి మాత్రమే కనబడుతుంది. మొత్తం ఎక్కడికన్నా వెళ్ళండి, అభివృద్ధి తప్ప వేరే ఏమీ కనబడుతుంది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇదే అభివృద్ధి ముందుకు వెళ్తుంది, గోరంట్ల మండలం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది అంటారు? ఖచ్చితంగా. మాకు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి నాంది. ఇది చెప్పి చేసే కంటే చేసి చూపించడం కరెక్ట్. నేను ఇది చేస్తాను అని చెప్పేదానికంటే కూడాను చేసి చూపించడమే చాలా మంచిది. తెలుగుదేశం పార్టీ మాటల పార్టీ కాదు, చేతల. సవితమ్మక్క గారు ఏ రోజు కూడాను నేను ఇది చేస్తాను అని చేసి చూపిస్తాను. ముందుగా నేను ఇది చేస్తాను అని చెప్పడం లేదా, నేను చేసి చూపిస్తాను. ఓకే, ఎలక్షన్లో టైంలో తీసుకోండి, నేను ఇంటింటికి కుళాయి వేపిస్తానని చెప్పలేదు. ప్రతి ఒక 5 months లోపల ప్రతి ఇంటికి, టౌన్ మొత్తం ఇంటింటికి కుళాయి ఖచ్చితంగా వస్తుంది. మొన్న సబ్స్టేషన్ ఓపెన్ చేసింది, ఆ రోజు మీరు కూడా ఉంటారు. ఏం చెప్పింది, ప్రతి ఇంటికి మీరు సోలార్ పెట్టుకోండి, మీరు చేయండి, ఎక్కడ కూడాను మీకు ఇట్లా చేస్తాము అది చేసి చూపిస్తాను. చేస్తాను కాదు, చేసి చూపిస్తాను. అది మా లీడర్, విజనరీ లీడర్. ఓకే అండి, చూసారు కదా నిమ్మల శ్రీధర్ గారు ఒక రైతు నుంచి చేనేత కార్మికుడి వరకు, చేనేత కార్మికుడి నుండి పవర్లూమ్ వరకు, అక్కడి నుంచి వ్యాపార రంగంలో స్థిరపడుతూ ఈ స్థాయికి చేయడం వచ్చాయంటే 30 సంవత్సరాల తన వెనక ఉన్న కష్టాన్ని గురించి మనకు ప్రేక్షకులకు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళు ఏం కావాలి అని మనకు నిర్ణయించకూడదు, వాళ్ళ బాగా చదువుకోవాలి, మంచి చదువు అనేది ఇవ్వాలని ఒక సందేశం కూడా ఇచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మాకు ఉండాలి, సవితమ్మ గారి అక్క వెంటే నడుస్తామని చెప్పేసి ఆయన అమూల్యమైన సలహాలు, సందేశాలు మనకి ఇచ్చారు. నిమ్మల శ్రీధర్ గారు మీ అమూల్యమైన సలహాలతో పాటు మీ సమయం మాకు కేటాయించినందుకు మా స్టార్ జే టీం తరపున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఓకే, చూశారు కదా, ఖచ్చితంగా ఇలాంటి డైనమిక్ లీడర్తో ఇంటర్వ్యూ చూశారు. నెక్స్ట్ రాబోయే లీడర్తో కూడా ఇలాగే ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, సందేశాలు మా ఛానల్కు మెయిల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.